హాయ్ అండి. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇది వచ్చి December 31 రోజు మేము దగ్గరకుంటూ పోతుంది కేక్ అయితే తీసుకొచ్చాము. అదే ఒక చిన్న క్లిప్ అయితే పెట్టాను అనమాట. తర్వాత ఇక్కడ మార్నింగే పిల్లలైతే ఇంకా విష్ చేస్తున్నారనమాట. ఇంటి వెనుక చెట్టు అయితే ఉంది, ఆ ఫ్లవర్స్ దాని పేరు పర్టికులర్ పేరు నాకు తెలీదు, అందుకోసమే జస్ట్ ఫ్లవర్స్ అని మీతో చెప్తున్నాను. అవి తీసుకొచ్చి నాకైతే విష్ చేస్తున్నారు. కేక్ తెచ్చాం కానీ నైట్ కేక్ కటింగ్ అయితే చేయలేదు, అంతా బాగా పడుకుండిపోయాము. ఇంక మార్నింగే ఏం చేస్తామని చెప్పేసి చేయలేదు. స్నానాలు చేసి బాగా రెడీ అయ్యాక చేద్దాంలే అని మా పిల్లలు అయితే గోలు చేశారు, చేయాలని చెప్పేసి. ఫస్ట్ రెడీ అవ్వండి తర్వాత చేద్దామైతే చెప్పాను. ఇంక ఇక్కడ మార్నింగ్ లేసి ఇంకా కల్లాపి చల్లి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మా వారు వాటర్ కని వెళ్తుంటే మా బాబు అయితే మారం చేస్తూ వెళ్ళాడనమాట. తనతో వాటర్ అయితే తీసుకొచ్చారు. ఇంకా పిల్లలైతే స్నానాలు చేస్తూ అంటే వాళ్ళిద్దరిది స్నానం అయిపోయింది. ఇంకా నేను, చిన్న బాబు, మా ఆయన, మేము ముగ్గురే ఉన్నామన్నమాట. ఇక్కడ మా వాడు ఏడుస్తూ ఉన్నాడనమాట మొబైల్ కోసము. మీ పిల్లలకి కూడా ఇంతేనా? కాల్స్ వస్తూ ఉన్నాయి మా ఆయనకి, ఫోన్ తీసుకున్న ప్రతిసారి వీళ్ళు ఏడుస్తూ ఉంటాడు, బాగా మారం చేస్తూ ఉంటాడు. అదేంటో కానీ నా మొబైల్ అయితే అస్సలు అడగడు, కానీ వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీ మొబైలే కావాలని ఏడుస్తూ ఉంటాడు. మరి ఎందుకో తెలియదు, నన్నైతే ఇంతవరకు అడగలేదనమాట. ఎప్పుడు చూడు వాళ్ళ డాడీ మొబైల్, మరి నా మొబైల్ రావనుకుంటాడో ఏమో. నాకు అదొకటి మంచిది అనిపించింది. తన మొబైల్లో మాత్రమే తీసుకొని చూస్తాడు, నా మొబైల్ ఇంకా అస్సలు ముట్టుకోడు. ఇంతవరకు పెట్టించింది లేదు నా మొబైల్లో పిల్లలకి ఇలా కాటన్స్, అలాగని వాడు రావనుకొని చెప్పేసి నా మొబైల్ జోలికైతే రావట్లేదు. ఇంకా మా పిల్లలు చూడండి, మా పాప అయితే రెడీ అవుతూ ఉంది లోపల, మా బాబు అయితే టీవీ చూస్తూ ఉన్నాడు, పెద్ద అబ్బాయి. తను ఇంకా హెయిర్ని అంతా అలాగా కోమ్ చేసుకుంటూ ఉందన్నమాట. మళ్ళీ లేకపోతే నేనైతే గట్టిగా దూతాను అని చెప్పేసి తనే దూకుని నా దగ్గరికి వస్తుంది అనమాట. చిక్కు అంతా తీసేసుకొని తర్వాత వస్తుంది నా దగ్గరికి. మా అందరూ అంతే కదండి, ఎవరు వాళ్ళు దూకుంటేనే పెయిన్ అనిపించదు, లేదంటే ఎవరైనా దూరినట్టయితే బాగా పెయిన్ అనిపిస్తుంది. ఇక్కడ నేనైతే జస్ట్ పాలు అయితే వేడి చేసేసాను, అది కూడా ఇచ్చేసాను, పిల్లలకి తాగేశారు. తర్వాత ఇక్కడ రోటీ కోసం అని చెప్పి ఇక్కడ పిండి అయితే తడిపి పెట్టేసుకున్నాను అనమాట, అదే మీతో చూపిస్తున్నాను. అది వచ్చేసి నార్మల్ చపాతీ పిండి కాదండి, రోటీ కోసం అని చెప్పేసి కలిపాను అనమాట. రోటీస్ చేద్దాం ఇవాళ అని చెప్పేసి. ఇక్కడ మా ఆయన అయితే ఇంకా మా స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టాడు. యాక్చువల్లీ అనొచ్చు గ్రీజరు హీటరు వాడచ్చు కదా అని చెప్పేసి, ఇంతకుముందు క్వార్టర్స్లో అవే వాడేవాళ్ళమండి. చాలా పెయిన్ అనిపించేవి లెగ్స్ కానీ ఒళ్ళు నొప్పులు కానీ, అందుకోసమే న్యాచురల్గా ఉంటే బెటర్ అని చెప్పేసి ఇలాగా మా ఆయన కట్టెల పొయ్యి అయితే పెట్టించుకున్నాము. అక్కడ ఐరన్ది వచ్చేసి ఆ పొయ్యి మాత్రం ఐరన్ది, అందులో కావాల్సినప్పుడు మనం బయటకు తీసుకుని అలాగా వాటర్ అయితే బాయిల్ చేసుకోవచ్చు. స్నానానికి బాగుంటుంది, హాయిగా ఉంటుంది ఇలాగా కట్టెల మీద వేడి చేసిన వాటర్తో స్నానం చేసినట్టయితే. గ్యాస్ ఇంతకుముందు గ్యాస్ అయితే వాడేదాన్ని, అది కూడా కట్టెల పొయ్యి ఎక్కువ శాతం మా ఆయనే వెలిగిస్తారు, నాకైతే ఇంకా అంత లేదు. అంటే వెలిగిస్తాను కానీ చాలా టైం తీసుకుంటాను. మార్నింగ్ టైమ్స్ ఇంక నాకు బోల్డ్ పనులు కదా కిచెన్లో, అందుకోసమే ఆయనే వాటర్ బాయిల్ చేసే డ్యూటీ మా ఆయనదనమాట. ఆయనైతే తొందరగా అంటే పొయ్యి అనేది వెలిగించేస్తారు. ఇలా వెయిట్ చేస్తూ ఉంటే ఒకరి తర్వాత ఒకరు స్నానాలు చేస్తూ ఉన్నాము. ఆయన లేచినప్పటి నుంచి అదే పని చేస్తున్నారు, ఇంకో పని చేయలేదు. నేను మాత్రం ఇల్లు క్లీనింగు, ఇంకా కల్లాపి జల్లుకోవడాలు, ముగ్గులు పెట్టుకోవడాలు ఇవన్నీ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, ఇక్కడ నేను ముగ్గు వేసిన ప్రతిసారి మా బాబు అయితే కొంచెమైనా చెరిపేస్తాడు, అదే ఇక్కడ చెరిపాడు. అందుకోసమే మా పాప అయితే కొంచెం సెట్ చేస్తూ ఉందన్నమాట. నాకేమో ముగ్గులు పించి నేను ముగ్గులు వేస్తే వాడు చెరుపుతూ ఉంటాడు, అందుకోసం ఈ మధ్య ముగ్గులు వేయడం తగ్గించేసాను. ఎందుకంటే నేను వేస్తే అదే పనిగా చెరుపుతున్నాడు మా చిన్న అబ్బాయి, అందుకోసమే. తర్వాత ఇక్కడ నేను ఇవాళ పన్నీర్ కర్రీ రోటీ అయితే చేయాలనుకున్నాను బ్రేక్ఫాస్ట్కి, అందుకోసం ఇక్కడ పాలు అయితే బాయిల్ చేస్తున్నాను. ఇంకా మా ఆయన అవి విరిగిపోవడానికి అని చెప్పేసి లెమన్ అయితే స్క్వీజ్ చేస్తూ ఉన్నారు. పన్నీర్, హోమ్మేడ్ పన్నీర్తో పన్నీర్ కర్రీ చేద్దామని చెప్పేసి. బయట ప్యాకెట్స్లో దొరికే పన్నీర్ కన్నా మనం ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే అమౌంట్ సేవ్ అవుతుంది, అందులోనూ హెల్తీ ఫుడ్ కదా పిల్లలకి, అందుకోసం అని చెప్పేసి ఇలాగా చేస్తున్నాను. పన్నీరు విత్ కాజుతో పన్నీర్ కర్రీ అనేది ఈరోజు ప్రిపేర్ చేయాలనుకున్నాను. ఇది మా పిల్లల ఆర్డర్ అనమాట, అది చేయమని చెప్పేసి. రెస్టారెంట్స్లో అయితే ఇంత వందలు పెట్టి కొంటాం కదా, ఇంట్లో చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. ఎందుకంటే మాకి చిన్న బాబుకి అంగన్వాడీ వాళ్ళు మిల్క్ ప్యాకెట్స్ ఇస్తారు కదా, ఆ ప్యాకెట్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. 2 ప్యాకెట్స్ 1 లెమన్ అయితే వేసి ఇలాగ పాలు అయితే విరుగుట్టుకొని పన్నీర్ అయితే చేసుకుంటాను ఇంట్లో. మ్యాక్సిమం నేను ఇట్లా హోమ్మేడ్ పన్నీర్తోనే నేను కర్రీస్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. తర్వాత ఇక్కడ రోటీస్ అయితే చేస్తున్నాను చూడండి. మనం పెనం మీద కొంచెం లైట్గా వేడి చేసుకొని తర్వాత ఇంక ఇలాగా కాల్చుకోవాలన్నమాట.
చూసారా, మంట అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి. రోటీస్ అనేది బాగా వస్తాయి. పిండి అనేది బాగా కలిపెట్టుకోవాలన్నమాట. రోటీ పిండి అలాగే కలిపెట్టుకున్నట్టయితే మెత్తగా ఇలా అయితే వస్తాయి అన్నమాట. రోటీస్ బాగా పొంగింది కదా, ఇలాగే మొత్తం అనే రోటీస్. మీ దగ్గర బటర్ కనుక ఉంటే బటర్ కూడా వేడి వాటి మీద బటర్ అయితే వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే బటర్ ఏం వేయట్లేదు. మా ఆయన ఏం లేకోకుండా ప్లెయిన్ రోటీ కావాలన్నారు, అందుకోసమే ఇలాగైతే ప్లెయిన్ రోటీ అయితే చేస్తున్నాను. బటర్ ఏం వేయలేదు, గీ కానీ బటర్ కానీ ఏం వాడకుండా చాలా బాగా వస్తాయి. ఇంక చూసారా, ఇంక ఇక్కడ పన్నీర్ కూడా నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు దాన్ని మొత్తం వడగట్టుకోవాలన్నమాట. ఏదైనా స్ట్రైనర్లో కానీ లేదంటే క్లాత్ ఉంటుంది కదా, క్లాత్లో కానీ మనము స్క్వీజ్ చేసుకొని మొత్తం పన్నీర్ని చేసుకోవాలి. ఇక్కడ ఇంకోవైపు కర్రీ ప్రిపరేషన్స్, అలాగే ఇక్కడ రోటీస్ అయితే కాల్చుతున్నాను 2. ఇంకంతే, మామ్ అంటే అంతే కదండి, మల్టిపుల్ టాస్కులు చేయాల్సి వస్తుంది అనమాట. ఆ రోజు అయితే 9 అయిపోయిందనమాట. ఆ రోజు కాదు, నిన్ననే జనవరి 1 రోజు నిన్ననే 9 అయిపోయింది. నేను అన్నీ రెడీ చేసేపటికి వాళ్ళు ఆల్రెడీ మార్నింగే లేసాను, కానీ ఇంకా బయట పని ఎక్కువ అనమాట. క్లీనింగ్ అంతా, క్లీనింగ్లు, ఫ్లోర్ క్లీనింగ్లు, బయట అలాగే చెత్త ఎక్కువ, అంటే ఆకులు రాలిపోతూ ఉన్నాయన్నమాట చెట్ల నుంచి. వేప చెట్టు ఉంది కదా ఇంటి ముందర, అదైతే ఎక్కువ పడుతుంది. అది మొత్తం నూకాల్సి వస్తుంది అనమాట, బోల్డ్ ఊడవాల్సి వస్తుంది. ఇక్కడ రోటీలన్నీ చూడండి ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. మా పిల్లలకైతే బటర్ వేద్దాం అనుకున్నాను, కానీ అది కూడా వద్దని చెప్పేశారు. వాళ్ళు ప్లెయిన్ తింటారంట, అందుకోసమే ఇంకా నేను ఇంకైతే ఇక్కడ పన్నీర్ ప్రిపరేషన్స్ అయితే పన్నీర్ అయితే చేసేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఇక్కడ స్టవ్ మీద ఇంకా కర్రీ కోసమైతే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా నేను బిజీ ఉన్నానని చెప్పేసి ఇంక మా ఆయన అయితే ట్రై చేస్తున్నాడు. చూడండి ఇలా దాన్ని టర్న్ చేస్తూ ఉన్నాడు. ఆయిల్కి ఎక్కడ పక్కన స్టవ్ మీదకి ఎక్కడేస్తాడో అని భయం వేసింది. ఎక్స్పెరిమెంట్లు చేయడం ఎక్కువ కదా జెంట్స్. ఇక్కడ టమోటా, కాజు, ఆనియన్ ఇవైతే ఉడికించుకొని ఆవిడేది పేస్ట్ అయితే చేసుకున్నాను అనమాట. ఆ పేస్ట్ని మనం ఆయిల్, ఆల్రెడీ కొన్ని మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆల్రెడీ ఫ్రై చేశాను. అందులోకి ఇంక ఈ పేస్ట్ కూడా వేస్తున్నాను అనమాట. ఇందులో వచ్చేసి ఆనియన్, టమాటో, అలాగే కాజు ఇవన్నీ పేస్ట్ చేసి వేసేసాను. ఇంకా ఉడుకుతూ ఉందనమాట మసాలా. తర్వాత ఇక్కడ నేను పన్నీర్ అయితే రెడీ చేసుకున్నాను కదా, ఆ పన్నీర్ని అయితే నేను క్యూబ్స్లా కట్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలా ఉంది. లెమన్లో కొంచెం గింజలు ఉంటాయి కదా, ఆ విత్తనాలు అయితే అక్కడక్కడ కొన్ని ఉండిపోయి ఉన్నాయి. అందుకోసమే కొంచెం అలా విత్తనాలు అది కనిపిస్తుంది అనమాట. తర్వాత ఇంకా పన్నీర్ ముక్కలన్నింటినీ నేను కర్రీలోకి వేసుకుంటున్నాను. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో పన్నీరు. మనం తీసుకున్నదన్నా కొంచెం రబ్బర్ లాగా ఎదుగుతూ ఉంటుంది, కానీ మనం ఇంట్లో కనుక చేసుకున్నట్టయితే ఇలా సాఫ్ట్గా బాగుంటుంది అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలు హెల్దీ కూడా. ఏదైనా మనం ఇప్పట్లో బయట కల్తీ ఎక్కువైపోయింది. మనకు వీలైనంతగా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. చూడండి, ఇంకా కర్రీ అయితే ఇంకా ఆల్మోస్ట్ రెడీ అవ్వడానికి అయితే వచ్చేసింది. జస్ట్ ఇంకా 7 మినిట్స్లో ఇంకా మనకి పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా రోటీలు కూడా అక్కడ రెడీ అయిపోయి ఉన్నాయి. సరే, పన్నీర్ ముక్కలు అలా వేసేసి కొంచెం మూత పెట్టేసి కొంచెంసేపు ఉడికించాలన్నమాట. అదే టైంలోనే మనకు కాజు ఉంటుంది కదా, కాజు కూడా వేయాలి. ఎక్కువ కాజు వేస్తే మా వారికి అంత నచ్చదు, అందుకోసమే తక్కువగానే వేశాను. ఆయన ఎందుకో పక్క తీసేస్తూ ఉంటారు, కానీ నాకు మాత్రం చాలా ఇష్టం అనమాట. కాజు ఎక్కువ ఉంటేనే బాగా తింటాను నేను. మా పిల్లలకు కూడా ఎందుకు నచ్చదు, నేను ఒకదాన్నే బాగా తినేదాన్ని కాజు. తర్వాత ఇక్కడ మన కసూరి మేతి ఉంటుంది కదా, అదైతే వేస్తూ ఉన్నాను. మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట కసూరి మేతి వేసినట్టయితే. తర్వాత ఇక్కడ మనము ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. అంటే నేను ఫ్రెష్ క్రీమ్ నా ఇంట్లో లేదు, కానీ మనకి మిల్క్ మీద వస్తుంది కదా క్రీము, థిక్ లేయర్లో ఫామ్ అయి ఉంటుంది కదా మిల్క్ క్రీమ్, అదైతే వేసుకుంటున్నాను అనమాట. వేసుకొని ఇంకా కాసేపు మూత పెట్టేసి ఇంకా వదిలేయాలన్నమాట. అలాగా అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, దీంట్లోకి ఉప్పు, కారం అవన్నీ కూడా వేసేసాను. కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి కుక్ చేసుకున్నాను. చూసారా, మన కాజు పన్నీర్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంక జస్ట్ 1 మినిట్లో ఇంకా మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, ఉడికాక ఎంత బాగా కనిపిస్తుందో. కనిపించడమే కాదండి, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసుకొని తినండి. ఎప్పుడు చికెన్లు, మటన్లు ఎప్పుడు దొరికే నార్మల్ కర్రీస్ కాకుండా ఇలా మీ ఇంట్లో అయితే కొంచెం వెరైటీగా డాబా స్టైల్లో, అలా రెస్టారెంట్ స్టైల్లో కర్రీస్ ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా.
చాలా టేస్టీ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట పన్నీరు. పిల్లలకి పెట్టాలి మస్ట్ అండ్ షుడ్గా. మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు. అందుకోసమే ఇంకా ఇక్కడ అంటే హెల్తీగా ఉండాలని చెప్పేసి మా వారు చపాతీ అంటే లేదు రోటీస్ చేయమన్నారు మా వారు. అందుకోసమే ఇంకా ఇలాగ రోటీస్ అయితే చేశాను. అసలు 1 డ్రాప్ కూడా ఆయిల్ వేయలేదు, కానీ ఎంత బాగా వచ్చాయి కదా రోటీలు, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. రోటీ విత్ కాజు పన్నీర్ కర్రీ చాలా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా తినండి. ఈ ఫస్ట్ ముద్ద మీకే అనమాట. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి వన్స్ అగైన్. ఇక్కడ మేము ఇంకా మాకేంటి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మేము కూడా స్నానాలు చేసి రెడీ అయిపోయాము ఇంకా బయటికి వెళ్దామని చెప్పేసి. మేమైతే ఆ రోజు అసలు లేపాక్షికి వెళ్దాం అనుకున్నాము, కానీ అక్కడ బాగా క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పేసి అన్నారు. అందులోనూ ఇంకా వెహికల్లో ఉంటే వెళ్ళడానికి బాగుంటుంది. మా వారు వెళ్దామన్నారు, నేనే వద్దన్నాను. వెహికల్లో ఉంటే వెళ్ళి రావచ్చు, ఇంకా బస్సులో అలా వెళ్ళాలంటే చెప్పేసి వద్దన్నాను. కొంచెం దెబ్బలాడామన్నమాట ఇద్దరు కూడా. ఎందుకు వద్దు అని చెప్పేసి చెప్పారు. పిల్లలతో దిగడం ఎక్కడం చాలా తలనొప్పిగా ఉంటుంది, అందులో మా బాబు ఫీడింగ్ ఇవ్వాలి కదా, నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వద్దన్నాను. ఇంక తర్వాత ఇక్కడ అంతా మూవీకి అయితే బయలుదేరుతున్నాము. అసలు ఏ మూవీకి వెళ్ళాలని లేదు, నాకైతే లక్కీ భాస్కర్కి వెళ్ళాలని ఉంది. కాకపోతే ధన్వన్లో ఆన్లైన్లో చూపించట్లేదు ఆ మూవీ. చూద్దాం అక్కడికి వెళ్ళాక ఏ మూవీ ఉంటుందో అని చెప్పేసి అలాగ బయలుదేరిపోయాము. ప్లాన్స్ ఏం లేదు, అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో చూడాలి. మా వాడికి ఇంకా 2 ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. అంతలోనే చూడండి బైక్ డ్రైవింగ్ ఎలా పట్టుకున్నాడు అనమాట. వాళ్ళ డాడీనే పక్కకు తోసేసి మరీ పట్టుకుంటూ ఉన్నాడు. మాకైతే భయం వేస్తుంది. ఏంటి వీడు అబ్జర్వేషన్ బాగా ఎక్కువ, యాక్టివ్ కాదు, సూపర్ యాక్టివ్ మా వాడైతే. అంతే కదా, ఏదైనా ఫాదర్ని చూసే ఇంకా సన్స్ నేర్చుకుంటారు. ఇంకా తండ్రిలాగే పిల్లలు చేయాలని చూస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ థియేటర్కి అయితే వచ్చాము. ఇంకా మా వాడు గోల మామూలుగా లేదు, అస్సలు ఒక్క చోట నిలబడట్లేదు, అటు ఇటు పోతూ ఉన్నాడు. మా ఆయన అయితే ఇంకా అక్కడికి వెళ్ళాక మాకు డైలమాలో ఉన్నాము, మూవీస్ ఏం చూద్దామా అని చెప్పేసి. అసలు ఏమంత ఇంట్రెస్ట్ మూవీస్ లేవు, అదే ఉన్న 4 మూవీస్లో ఏ చూద్దామా అని ఆలోచిస్తూ మా ఆయన మొబైల్లో చెక్ చేస్తున్నాడు అనమాట, ఏ మూవీ బాగుందా, ఏ మూవీకి రేటింగ్ బాగుంది అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. ఇంక మా అబ్బాయి అయితే అసలు ఆగట్లేదు, అటు ఇటు పట్టుకున్నట్టుంది. చూసారా, ఇలా వెళ్ళిపోతూ ఉన్నాడు. కొంచెం అట్లా చేయి వదిలేస్తే చాలు అలాగే వెళ్ళిపోతాడు, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు. అది కూడా స్టెప్స్ కింద దూరి మరీ వెళ్ళిపోయాడు అనమాట. మా పాప అయితే వెళ్ళింది తీసుకురావడం కోసం అని చెప్పేసి, ఎంత వెలుస్తున్నా అలానే వెళ్తూ ఉన్నాడు. భయం వేసేస్తుంది, కాకపోతే అక్కడ కడ్డీలు ఉన్నాయి సేఫ్, ఇంకా కొట్టుకుంటాయేమో అని చెప్పేసి అదొక టెన్షన్. చూడండి ఇలా మా పాప అయితే 1-2 పీకి మరీ పిలుచుకొచ్చింది. అయినా మా వాడు అసలు ఎలా ఉన్నాడు చూడండి, అసలు హైపర్ యాక్టివ్ అనమాట. వీని హ్యాండిల్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఇలా బయటకు వచ్చినప్పుడు ఇంకా అస్సలు ఆగడు, వెళ్ళిపోవాలి, ఏదో అటో ఇటో వెళ్తూ ఉండాలి. ఫైనల్గా చూడండి ఈ మూవీకి అయితే వచ్చాము, EMI మార్కో మూవీకి అయితే వచ్చాము. అసలు బాబోయ్ స్టార్టింగే మేము అట్లా భయపడి తెచ్చాము. మా పిల్లలు అయితే అమ్మ వద్దు అని చెప్పేసి భయపడ్డారనమాట. అంటే ఫ్యామిలీస్కి అంత సూటబుల్ కాదు ఆ మూవీ, అందుకోసమే మేము మధ్యలోనే వచ్చేసామన్నమాట. అంతా ఏంటి అంటే చంపుకోవడాలు ఇవే ఉన్నాయి, అందుకోసమే మాకేం మూడు బాగాలేదు, వద్దని చెప్పేసి ఇంటర్వెల్ కన్నా ముందే 1 అవర్ కూర్చున్నాము, ఇంక వచ్చేసామన్నమాట వద్దని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఆఫ్టర్నూన్ ఏం తినలేదు, బ్రేక్ఫాస్ట్ ఒకటి చేసాం కదా, ఇంకా అందుకోసమే వచ్చేసాము. ఆల్రెడీ థియేటర్లో తిన్నామన్నమాట, స్నాక్స్ తినేసి బయలుదేరి వచ్చేసాము.
మా పిల్లలకు కూడా ఏం నచ్చలేదు, నాకు కూడా ఏం నచ్చలేదు. అందుకోసం వెళ్దామండి అని చెప్పేసారు. ఇంకా మా వారు కూడా ఇంకా వచ్చేసారు ఇంక బయటికి. ఇంకా ఇక్కడ ఇంకా ఆర్డర్ ఇస్తూ ఉన్నామన్నమాట లంచ్. వాళ్ళు ఒక్కోడైతే చెప్పుకుంటూ ఉన్నారు ఏం తినాలా అని డిస్కస్ చేస్తూ. మెను వాళ్ళే అనమాట, ఈరోజు ఆర్డర్ వాళ్ళే ఇస్తారు. వాళ్ళ చాయిస్ వదిలేసామన్నమాట, ఏం తింటారో మీ ఇష్టం అని చెప్పేసి. అదే చూసుకుంటూ ఉన్నారు. అన్నీ నీకే పెట్టేదా? తినండి. నాకినా? నాకిరా? నాకు పెట్టవా? నాకు పెట్టవా? అబ్బో మా వాడు వాళ్ళ డాడీకి పెడుతున్నాడు కానీ మాకెవరికి పెట్టట్లేదు. నేను అడగంగా ఫైనల్గా నాకు కూడా పెట్టాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే బయటకు వచ్చిన ప్రతిసారి బయటనే కాదు ఇంట్లో అయినా కూడా ఎక్కువ వాళ్ళ డాడీకే పెడతాడు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళ డాడీకి, తర్వాత ఇంకా సెకండ్ వేరే ఎవరైనా. ఎక్కువ అంటే వాళ్ళ డాడీ పిచ్చి అనమాట వాడికి. తర్వాత ఇక్కడ పిల్లలైతే పన్నీర్ టిక్కా ఆర్డర్ పెట్టుకున్నారు. మేమైతే ఇంకా ఫిష్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. మేమైతే తింటూ ఉన్నామంట. ఫిష్ కూడా టేస్ట్ చేశారు కానీ వాళ్ళకి ఇంకా నచ్చలేదంట. అందుకోసం వాళ్ళు పన్నీర్ టిక్కా వాళ్ళు తినేశారు. తర్వాత ఇంక ఇక్కడ స్టార్టర్స్ అయిపోయాక బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. పిల్లలు అయితే చికెన్ బిర్యానీ కావాలన్నారు. అందుకోసం వాళ్ళకి చికెన్ బిర్యానీ, అలాగే మా కోసం మేము మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకా తింటూ ఉన్నామన్నమాట. మా వాడు అసలు బిర్యానీ ఏం తినలేదు. ఫిష్ బాగా తింటాడు, ఫిష్ బాగా తిన్నాడు. తర్వాత ఇక్కడ ఇంకా మొత్తం అంతా ఇదే తింటున్నాడు అనమాట, పెరుగు పచ్చడి అదే తింటూ ఉన్నాడు. మటన్ అయితే చాలా స్పైసీగా చాలా బాగుంది. చూసారా ఇక్కడ మొత్తం వాడు పెరుగు పచ్చడే తాగుతూ ఉన్నాడు అనమాట. అయ్యో చూడండి ఎంత ఇదిగా తీసుకుంటున్నాడో, ఎక్కడ పడిపోతాడో ముందుకి అన్నట్టు నించొని అలా వంగి మరీ తాగుతూ ఉన్నాడు. తర్వాత మొత్తం గ్రేవీలో కూడా పడేస్తూ ఉన్నాడు. టిష్యూ అంతా బయటకు వెళ్ళామంటే పిల్లలతో మామూలుగా ఉండదు. చూడండి ఇంకా మొత్తం బొమ్మరిల్లు సినిమాలో హీరోయిన్ తాగుతుంది కదా సౌండ్ చేసుకుంటే చాయ్ని, సిద్ధు అలానే చూస్తూ ఉంటాడు కదా ఆ మూవీలో, అలా తాగుతున్నాడు మా వాడు సౌండ్ చేసుకుంటూ. నాకైతే నా వచ్చేస్తుంది, ఊరికే తాగితే బాగోదని అని సౌండ్ చేసుకుంటూ మరీ తాగుతూ ఉన్నాడు. తర్వాత ఇంక ఫైనల్గా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి బయటకు అయితే వెళ్ళిపోతున్నాం. బయటకు వెళ్ళాక ఏం ప్లాన్స్ అనేది మా పిల్లలు డిసైడ్ చేస్తారు. ఇదే మొత్తం వాళ్ళకి అనమాట. కాకపోతే మూవీ విషయంలోనే కొంచెం అప్సెట్ అయ్యాము. ఏం చేస్తా అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటాయి. ఇక్కడ చూసారా నా హెయిర్ అయితే ఎంత థిన్గా అయిపోయిందో, అంటే పల్చగా అయిపోయింది. చాలా బాధేస్తుంది అనమాట నాకే చూస్తుంటే. అంటే ఇంతవరకు అంటే మనం అలా అద్దంలో చూసుకోవడానికి ఇలా చూసుకోవడానికి తేడా కదా. నాకే చాలా బాధ అనిపిస్తుంది నా హెయిర్. నేను ఎంత కేర్ తీసుకునే కొద్దీ నాకు ఇదే అయిపోతుంది. అంటే ఇప్పుడు చలికాలం కావడంతో హెయిర్ ప్యాక్స్ కానీ ఇంకా ఆయిల్ పెట్టుకున్నట్టయితే నాకు ఎందుకు ఇరిటేషన్, అందుకోసం ఆయిల్ పెట్టట్లేదు సరిగ్గా. మనకి తీసుకునే కేర్ని బట్టే ఇంకా అక్కడ ఉంటుంది అనమాట. ఇంకా చూస్తే గడ్డి పిల్లకలా ఉంది, ఇంకేం చేస్తాం. ఇంకా తర్వాత ఇక్కడ మా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని అయితే అన్నారు. అందుకోసం ఇంక మా వారు ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే తీసుకొచ్చారనమాట. వాడితో ఎక్కడికి వెళ్ళినా కూడా యుద్ధంలానే ఉంటుందన్నమాట. అస్సలు ఆగడు, అటు వెళ్ళిపోతాడు, పట్టుకొని ఉండాలన్నమాట అవన్నీ. తర్వాత ఇక్కడ చూడండి రాగానే ఫిష్ దగ్గరికి అయితే వెళ్ళాడనమాట. చూస్తూ ఉన్నాడు. పిల్లలు ఇంక అంతే కదా, భలే అట్రాక్టివ్ ఇదవుతూ ఉంటారు అనమాట. ఏదైనా చూసినట్టయితే దాని వైపే ఇదవుతూ ఉంటారు. ఇంకా మా పిల్లలు
ఆర్డర్ పెడుతూ అంటే మెనూ తీసుకొని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇంక మా చిన్నోడైతే వాడు ఏదో ఆర్డర్ ఇచ్చేవాళ్ళ లాక్కుంటూ ఉన్నాడు ఆ పిల్లలతో. వాళ్ళకి ఏది కావాలని వాళ్ళైతే డిసైడ్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మా వారైతే ఫోన్లో బిజీ అనమాట, ఆయన కాల్స్ మీద కాల్స్. ఇంకా నేను మా వాడు చిన్న చిన్నగా అలా చిన్న క్లిప్స్ వీడియోస్ అలా తీసుకుంటూ ఉన్నాము. ఆర్డర్ ఇచ్చాము వచ్చే వరకు ఇంక ఇలాగా ఆల్మోస్ట్ వాళ్ళకి ఆల్రెడీ నిద్ర వచ్చే టైం అయిపోయింది, ఎందుకంటే మార్నింగ్ నుంచి పడుకోలేదు. అందుకోసమే ఇంకా డ్రెస్ లాక్కోవడం, ఇలాగా ఏడ్చినట్టు ఇది పెట్టడం ఫేస్, అప్పుడే అర్థమైపోతుంది ఇంకా మదర్స్కి. ఇంకా వాళ్ళకి ఇంకా నిద్ర వచ్చే టైం అయిపోయిందని ఇంకా ఆ టైంలో అక్కడ ఏం చేయలేం కాబట్టి అది చూపించి అటు చూడు ఇటు చూడు అని చెప్పి ఏదో వాడిని కొంచెం డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇంకా మా వారికి అయితే ఇచ్చేసాను. మీరు ఎలా జరుపుకున్నారు మీ న్యూ ఇయర్ని? మేమైతే ఇలాగ సింపుల్గా అయితే చేసుకున్నాము. యాక్చువల్లీ ప్లాన్స్ వేరు, ఇక్కడ జరిగేది వేరు అనమాట. టెంపుల్స్కి వెళ్ళాలి, ఎటైనా వెళ్ళాలి అనుకున్నాము, అవన్నీ ఏం కుదరలేదు. అందుకోసమే ఇంక ఇక్కడ ఇలా వచ్చి ఇంకా మూవీ అని చూస్తే అదైతే అటర్ ఫ్లాప్ అయిపోయింది, మధ్యలోనే వచ్చేసాము. ఇంకా తినడానికి కూడా వచ్చినట్టుందేమో మరి. ఇంక నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఇంక టెంపుల్స్కి అయితే వెళ్ళామన్నమాట. కేక్ కటింగ్ కూడా చేయలేదు, ఇంక ఇంటికి వెళ్ళి చూడాలన్నమాట కేక్ కటింగ్. అంతా మిడ్ నైట్లో చేసుకుంటే మేము డే ఎండింగ్ టైంలో చేసుకుంటాం అనమాట, వెరైటీ అనమాట. ఇంక తర్వాత మా పిల్లలకు వచ్చిన ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది, వాళ్ళు తింటూ ఉన్నారు. ఒకరు ఒకటి ఆర్డర్ పెట్టాము, నాదైతే ఇంకా రాలేదు. ఇంకా ఫైనల్లీ నాది కూడా వచ్చేసింది అనమాట. నాకు డార్క్ చాక్లెట్ విత్ నట్స్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది చూసారా, ఈ కేక్ అయితే బాగా వేడిగా ఉంటుంది, దాంట్లోకి ఇలాగా ఐస్ క్రీమ్ కలుపుకొని తిన్నట్టయితే చాలా టేస్ట్ బాగుంటుంది. మా వారికి కూడా టేస్ట్ చేపిస్తున్నాను, మా వారికి నచ్చదు, అందుకోసమే అబ్బా అంటున్నారు. ఆల్రెడీ అది వేడిగా ఉందంట, మిక్స్ చేసుకొని తింటానన్నమాట. నాకైతే బాగా నచ్చుతుంది, కాకపోతే ఇంకా వాళ్ళకి నచ్చదను, ఎవరి టేస్ట్లు వాళ్ళు కదండి. ఇక్కడైతే ఐస్ క్రీమ్ అయితే బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నామన్నమాట. ఏదైనా సరే అమ్మాయిలకి చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ బాగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. ఎంత ఫుల్గా అయినప్పటికీ నాకు ఆల్రెడీ ఫుల్ అయిపోయింది అక్కడ స్టార్టర్స్ బిర్యానీ తిని. కాకపోతే మళ్ళీ ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చేప్పటికి ఎక్కడికో కొంచెం స్పేస్ ఇచ్చిందనమాట పొట్ట, ఇది కూడా తినడం కోసమని. ఇక్కడ వెళ్తూ ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో మామూలుపల్లిలో సంత అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇంకా అక్కడ కావాల్సిన కొన్ని కాయగూరలు అయితే తీసుకున్నాము. ఇంకా ఫ్రెష్గా దొరుకుతున్నాయి కదా, మళ్ళీ సాటర్డే వరకు వెయిట్ చేయాలి. లేని కాయగూరలన్నీ అక్కడైతే తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఇప్పుడు కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం చూడండి. అంత వెరైటీ అనమాట. అంత December 31st నైట్ చేస్తే మేము January 1st అంటే 6:30 ఆ టైంలో అనమాట ఈ కేక్ కటింగ్. అప్పుడైతే కేక్ కటింగ్ చేస్తున్నాము ఈవినింగ్. అందరిలా ఉంటే కిక్కే ఉంటుంది చెప్పండి, ఇలా వెరైటీగా జరుపుకోవాలి. అందరికీ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మా న్యూ ఇయర్ అయితే ఇలా జరుపుకున్నాం అనమాట, చాలా సింపుల్గా అయితే చేసుకున్నాము. ఇంక ఇక్కడ ఒకరికొకరు ఇంకా ఆ టైంలో విష్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఆల్రెడీ 31st నైట్ మేల్కుందామని ప్లాన్ చేసాం, కానీ ఇంకా 10కి అన్ని టికెట్లు డౌన్ అయిపోయాయి, నిద్రపోయామన్నమాట. ఫస్ట్ మా వారు నిద్రపోయారు, ఇంకా మేమేం చేస్తాం, మేము టీవీ చూసాము, ఇంక పడుకుంటూ పోయాము. ఇక్కడైతే ఇంక అందరూ కలిసి మీకైతే హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ అయితే చేస్తున్నాం అనమాట. ఇదే అండి ఆ రోజు వీడియో అయితే. ఎలా అనిపించింది మీకు నా వీడియో అనేది? నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట అయితే కొట్టినట్టయితే అక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో పైన ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని కనుక క్లిక్ చేసినట్టయితే నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్కి నోటిఫికేషన్లో వస్తుంది. తప్పకుండా నాకైతే సపోర్ట్ ఇవ్వండి. ఇక్కడ ఇంకా కేకులన్నీ పీసెస్గా కట్ చేసి ఇంకా మా డాడీ వాళ్ళకి వదిన వాళ్ళకి ఇచ్చేసి రమ్మని ఇక్కడ అన్ని పీసెస్ చేసి వాళ్ళకైతే పంపించాను. ఇంకా ఇక్కడ అంతా కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా మా వారు నేను కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ అయితే చేసుకున్నారు మా ఆయన. మా బాబు చూడండి, ఆయనకి తల దూతూ ఉన్నారనమాట. హెడేక్ వస్తుందని చెప్పేసి ఆయిల్ పెట్టమన్నారు. నేనైతే ఆయిల్ పెట్టి మసాజ్ చేశాను. మా బాబుకి, మా ఆయనకి, మా పెద్ద బాబుకి అందరికీ అయితే ఆయిల్ పెట్టేశాను. మా బాబు అయితే చూడండి అలాగే తీసుకొచ్చి దూతూ ఉన్నాడు అనమాట, తల దూతూ ఉన్నాడు. దువ్వేసి చూడండి పాములు వచ్చాయి అని చూస్తూ ఉన్నాడు. మా వాడికి అప్పుడే మాటలు కూడా తిరిగేస్తున్నాయి.
సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా వాడు అరుస్తూ ఉన్నాడు, గోల చేస్తూ ఉన్నాడు. ఇంకా మామూలే. చూసారా ఎంత ఫన్నీగా చేస్తున్నాడు. చాలా క్యూట్గా ఉంది ఈ సీన్ మాత్రం. ఓనేనా చూసారా మా వాడి లాంగ్వేజ్ ఎంత వెరైటీగా ఉందో. ఏంటన్నా ఓ బంగారు ఇవన్నీ మా వాడి ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇదే అండి ఆ రోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ వన్స్ అగైన్. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.